ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ కంపెనీలకు బిగ్ లాస్. ఈరోజు స్టాక్ మార్కెట్ చాలా లాస్తో నడిచింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎక్కువ పడినాయి ఫ్రెండ్స్. స్టాక్స్ ఒక స్టాక్ పెరిగితే 5 స్టాక్స్ చొప్పున తగ్గినాయి ఈరోజు. ఫ్రెండ్స్, ఇంకా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది ఈరోజు. ఇంకా బిఎస్సి సెన్సెక్స్ వస్తే 155 పాయింట్లు నష్టపోయి 80,60,641 వద్ద ముగిసింది ఫ్రెండ్స్. 155 పాయింట్లు నష్టపోయి బిఎస్సి సెన్సెక్స్ 80,641 వద్ద ముగిసింది. దీంతో సూచీలు మొత్తము సెన్సెక్స్ సూచీలు మొత్తము దిగువకు పడిపోయినాయి, కనిష్ట స్థాయికి పడిపోయినాయి. ఇంకా నిఫ్టీ చూస్తే మనము 82 పాయింట్లు తగ్గిపోయి 24,379 వరకు ముగిసింది ఫ్రెండ్స్. నిఫ్టీ 82 పాయింట్లు నష్టంతో 24,379 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ వస్తే 648 పాయింట్లు దిగజారి 54,271 వద్ద ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1240 పాయింట్లు దిగజారింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1240 పాయింట్లు. ఈ నేపథ్యంలో మదుపర్లు అంటే మన రీటైల్ ఇన్వెస్టర్లు కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిండ్రు. ఈరోజు 6 మే. టాప్ 5 లాసింగ్ స్టాక్స్ ఫ్రెండ్స్. ఈరోజు 5 స్టాక్స్ తగ్గినాయి ఎక్కువ. అన్ని రంగాల్లో అమ్మకాలు పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు సూచీల ఒత్తిడితో. ఈ నేపథ్యంలో ఎటర్నల్ అంటే జొమాటో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ స్టాక్స్ భారీగా నష్టపోయినాయి ఈరోజు. ఇక లాభాల్లో నిలిచిన ఈ కంపెనీలు చూస్తే మనం భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా ఉన్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2.27% పడిపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.5% నష్టపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఎథర్ ఎనర్జీ ఐపీఓ 2 వీలర్ 3 వీలర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ది లిస్ట్ అయింది ఫ్రెండ్స్. నిరాశపరిచిన ఈ ఎథర్ ఎనర్జీ ఫస్ట్ రోజు ఈరోజు లిస్ట్ అయింది. స్టాక్ మార్కెట్లో 6% వరకు పడిపోయింది. ఈరోజు స్టార్టింగ్లో 2% పెరిగింది, తర్వాత 2% లాభంతో స్టార్ట్ అయింది. లాస్ట్ వరకు 6% నష్టంతో ముగిసింది ఈ కంపెనీ ఎథర్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ నేడు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఓకే, దలార్ షీట్లో మంగళవారం కొత్త కంపెనీ లిస్ట్ అయింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎథర్ ఎనర్జీ ఈరోజు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇష్యూ ధరతో పోలిస్తే కేవలం 2% ప్రీమియంతో సంస్థ షేర్లు లిస్ట్ అయినాయి. చివరికి 6% నష్టంతో ముగిసింది షేరు. ఫ్రెండ్స్, ఈరోజు ఉద్రిక్తతల వేళ అప్రమత్తం. సూచీలు 2 రోజుల లాభాలకు విరామం. వరుసగా 2 రోజులు లాభాలు వచ్చినాయి కదా, ఈరోజు థర్డ్ డే లాస్ వచ్చింది. స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఈరోజు నష్టాలు వచ్చినాయి చాలా మందికి. ఎందుకంటే మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయని అంచనాలతో మదుపర్లు అప్రమత్తతో అమ్మేశారు. ఉద్రిక్తతలు తలెత్తుతాయని పాకిస్తాన్, భారత్ మధ్య తలెత్తుతాయనేసి ఉద్రిక్తతలు. ఓకే, చాలామంది ఇన్వెస్టర్లు సెల్ చేసిండ్రు స్టాక్స్. ఇంకొక అంశం ఏంటంటే దీనికి తోడు అమెరికాలో ఔషధాల ఉత్పత్తికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఆ ప్రభావము మన ఫార్మా స్టాక్స్ మీద కానీ పడింది. ఫార్మా స్టాక్స్ కానీ పడిపోయినాయి. వడ్డీ రేట్లపై బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి నిర్ణయం వెలువడుతుంది ఫ్రెండ్స్. బుధవారము. ఓకే, రేపు వెలువడుతుంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి.
అందుకు మన ఇన్వెస్టర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డిసెంబర్ లోపే ఐడిబిఐ బ్యాంకులో వాటా విక్రయము అని చెప్తున్నారు. అది ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐడిబిఐ బ్యాంకులో వాటాలు విక్రయిస్తా ఉన్నారు డిసెంబర్ లోపు అని చెప్తున్నారు. ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వము 30.48% వాటా అమ్మాలని చూస్తూ ఉంది. ఎల్ఐసి 30.24% వాటా విక్రయించాలని చూస్తూ ఉంది. ఆల్రెడీ నిర్ణయించుకున్నాయి కదా ఐడిబిఐ బ్యాంకులో వాటాలు విక్రయించుకునేదానికి. కేంద్ర ప్రభుత్వం 30.48%, ఎల్ఐసి 30.24% వాటాను విక్రయించాలని చూస్తున్నాయి డిసెంబర్ లోపే. ఓకే ఈ న్యూస్ ఎవరు చెప్పిందంటే ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. ఓకే